ఒక తుచ్చుడు, వాడు కుర్చీలో కూర్చునే కుర్చీ కాలి గోటికి కూడా సరిపోని తుచ్చుడు కరోనా కాదు ఇది కమ్మరోనా అంటాడు. ఇంకొకటి చీఫ్ మినిస్టర్ చైర్లో కూర్చున్న వెధవ ఎలక్షన్ కమిషనర్కి కులాన్ని ఆపాదించి ఆయన నిర్ణయాన్ని కులానికి అంటగడతాడు. మళ్ళీ వాడే అదే నోటితో వ్యాక్సిన్ కనిపెడితే ఆ వ్యాక్సిన్కి కూడా కులాన్ని అంటగడతాడు. ఒక క్రికెటర్ని తీసుకొచ్చి నాకు సెలక్షన్ రావడానికి కమ్మోడు కారణం, వాడు సెలెక్టర్గా ఉండటం వల్ల నేను టెస్ట్ సిరీస్కి ఆడలేకపోయానని చెప్పి వాడితో చెప్పిస్తాడు. విచ్ ఈస్ కంప్లీట్లీ ఫాల్స్. అందులో ఏమన్నా నిజం ఉంటే అనుకోవచ్చు, విచ్ ఈస్ కంప్లీట్లీ ఫాల్స్. ఆ వాతావరణంలో మనం ఆ రోజున బ్రతికాం. ఆ వాతావరణంలో నా మీద ఒక లేనిపోయిన నింద వేయడమే కాకుండా నేను ఏ విలువల కోసమైతే కట్టుబడి 30 సంవత్సరాలు ఉద్యోగం చేశానో ఆ విలువలనే టార్గెట్ చేశాడు. కాబట్టి అవతలున్నది గవర్నమెంట్ అయినా భగవంతుడైనా కానీ తిరగబడకుండా ఉండను. ఆ పరిస్థితుల్లో తిరగబడాల్సి వచ్చింది. తంబ్రేల్ చూసిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది మనం ఏం మాట్లాడుతున్నాము. మనం మాట్లాడుతున్న వ్యక్తి ఒక మాజీ ఐపీఎస్, అంటే సివిల్ సర్వీసెస్లో అత్యుత్తమమైన పోస్టులలో ఒకటి. ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ ఇలా అత్యుత్తమమైన పోస్టులలో ఒకటి. ఈయన గారి పేరు ఏబి వెంకటేశ్వరరావు. ఈయన మీద రకరకాల అలిగేషన్స్, మనము వీటి గురించి మాట్లాడకూడదు, అవసరం లేదు కూడా. ఎందుకంటే రాజకీయాలతో లింక్ అయి ఉన్న అధికారులు ఇట్లాంటి వాటిని ఎదుర్కోవడం సర్వసహజం. ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్లో ఎక్స్పెషలీ మనకు రకరకాల కులాల నుంచి ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉన్నారు. ఎవరైనా ఎప్పుడైనా బయటికి వచ్చి పొలిటికల్ ఓవర్ యాక్షన్ చేయటం మీరు చూసారా? లేదా వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత, వాళ్ళ జీవితంలో చరమాంక స్థితికి వచ్చిన తర్వాత ఒక మాజీ సీఎంని కానీ మాజీ మంత్రుల్ని కానీ వాడు వీడు అని మాట్లాడే తీరు మీరు ఎప్పుడైనా గమనించారా? ఏ కులానికి సంబంధించిన వాడైనా ఇతను మాట్లాడాడు. ఇతని గురించి మనం జస్ట్ ర్యాండమ్గా చెప్పలేము, నేను రాసుకొచ్చాను ఇతని గురించి. నిన్న అతను ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఈయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అంట. అసలు ఈయన ప్రెస్ మీట్ యొక్క సోల్ ఉద్దేశం జగన్ పవర్లోకి రాకూడదు. ఆ రెడ్లు పవర్లోకి రావటం మనకు ఎంత మాత్రం మంచిది కాదు. రాజశేఖర్ రెడ్డి, జగన్ వీళ్ళిద్దరూ కమ్మ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా పనిచేశారు. 2004లో రెడ్డి కమ్మ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా రాజశేఖర్ రెడ్డి ఒక విత్తనం వేశాడంట. నేను ఒక మాట మాట్లాడతాను సార్, నీలాంటి అవకాశవాది అధికారులతో రాజకీయ నాయకులకు సమస్య వస్తే కమ్మ సామాజిక వర్గానికి మొత్తంగా సమస్య వచ్చినట్ట. నాకు అర్థం కావట్లేదు. కమ్మ సామాజిక వర్గం అనేది అంటే అదొక ఏదో చిన్న చిత్తగా కులమా? అదేమన్నా ఆంధ్రప్రదేశ్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఎంట్రీప్రెన్యూర్, వన్ ఆఫ్ ద కాదు బిగ్గెస్ట్ ఎంట్రీప్రెన్యూరల్ క్యాస్ట్ కమ్యూనిటీ. మీరు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు తమ కులాభివృద్ధి కోసం లాస్ట్గా అమెరికాని కూడా అమీర్పేట స్థాయికి తీసుకురాగలిగారు. అమెరికాకి వెళ్తున్న వాళ్ళలో 60 to 70% ఆఫ్ తెలుగు వాళ్ళలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో అత్యంత డ్రాట్ ఏరియా అనంతపురం, కర్నూలు లాంటి ప్రాంతాల్లో కూడా వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఎంట్రీప్రెన్యూరల్ కమ్యూనిటీస్ కమ్మ సామాజిక వర్గం వాళ్ళే ఉన్నారు. ఎంతవరకు ఎందుకు, మీలాంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎంతమంది కమ్మ సామాజిక వర్గానికి ఉన్నారు? అటువంటి మీరు జగన్ కానీ రాజశేఖర్ రెడ్డి కానీ టార్గెట్ చేస్తే టార్గెట్ కాబడతారా? అయితే 2004 నుంచి 2009 దాకా, 2009 నుంచి 2014 దాకా కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఎవరు రాజశేఖర రెడ్డి గారికి ఓటేలేదా? లేదా 2014 నుంచి 2024 దాకా కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఎవరు జగన్కి ఓటేయలేదా?
మీలాంటి డబ్బు కోసం అధికారం కోసం పాకులాడుతున్న వాళ్ళు మీ కుల ముసుగు వేసుకొని కమ్మ సామాజిక వర్గాన్ని చెడ్డ చేయడానికి మీరు చేస్తున్న ప్రయత్నం కాదా ఇది? ఒక సామాజిక వర్గం, లిటరలీ ఒక సామాజిక వర్గం మిమ్మల్ని సపోర్ట్ చేయటం కోసం, ఆ సామాజిక వర్గంలో మీరు జస్ట్ ఒక ఇండివిజువల్ మాత్రమే, మిమ్మల్ని మీరు కాపాడుకోవటం కోసం, మీ రాజకీయ ప్రయోజనాల కోసం, మీ స్వార్థ ప్రయోజనాల కోసం కమ్మ సామాజిక వర్గాన్ని కలుపుకుంటే మీతో కలిసి ఆ సామాజిక వర్గం పోరాడుతుంది అనేది మీ దుర్బుద్ధి. నాకు అర్థమైంది. కమ్మాస్ అందరూ వంశవృక్షం అనే టర్మినాలజీ కూడా మీరు వాడారు. వంశవృక్షం, ఈ వంశవృక్షం అనే పనికిమాల మాటలు వాడడం వల్లే ఒక సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. సో వంశము, వృక్షము, మనము, మనదే అంతా. మీకే పొలిటికల్ పార్టీస్ సపోర్ట్, ఈయన స్టేట్మెంట్ ఇచ్చిన ఇంకోటి కూడా ఉందండి. ఏ పొలిటికల్ పార్టీస్ కమ్మాస్కి సపోర్ట్ చేయట్లేదంట, అందరూ వదిలేశారంట, వెలేశారంట కమ్మాస్కి. ఇవాళ టీడీపీలో ఎవరున్నారు? టీడీపీ అధినేత ఎవరు? ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన కదా, ఆయన ఏమైనా బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన ఆయన. లోకేష్ ఎవరు? చంద్రబాబు నాయుడు గారి అంతెందుకు సార్, మీ టీడీపీలో అత్యంత ధనవంతుడైన ఎంపీ, దేశానికే ధనవంతుడైన ఎంపీ పెమ్మసాని గారు ఏ క్యాస్ట్ కమ్యూనిటీ? ఆయన ఏమన్నా బీసీల క్యాస్ట్ కమ్యూనిటీ నుంచి ఇచ్చారా? ఈజ్ ఫ్రమ్ కమ్మ సామాజిక వర్గం. ఇక్కడ మాట్లాడాల్సింది డబ్బు గురించి. డబ్బున్న కమ్మ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న రిసోర్సెస్ వేరు, డబ్బు లేని కమ్మ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న రిసోర్సెస్ వేరు. నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చంద్రబాబు నాయుడు గారి పక్కన ఉన్న క్యాస్ట్ కమ్యూనిటీ వాళ్ళందరూ 60 to 70% కమ్మాస్ ఉంటారు. లోకేష్ గారి పక్కన ఉన్న వాళ్ళలో 90 to 100% కమ్మాసే ఉంటారు. ఎందుకంటే మీరు దావోస్ కోసం లోకేష్ గారిని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళలో 95% కమ్మాసే. కావాలంటే మీరు అందరూ క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఈ వీళ్ళల్లో కూడా, కమ్మాస్లో కూడా డబ్బున్న కమ్మాస్నే రాజకీయాల్లో కూడా వీళ్ళు ఎంటర్టైన్ చేస్తారు. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు ఐపీఎస్ కాబట్టి ఈయన ఎంటర్టైన్ చేస్తున్నారు, కానీ ఇట్లా ఇతనే ఐపీఎస్ కాకుండా ఏదైనా పొలం పని చేసుకున్న కమ్మాయిని అనుకోండి, అతను ఎంటర్టైన్ చేయరు. సో బేసికలీ డబ్బు అనేది పనిచేస్తుంది. ఈ క్యాస్ట్ కమ్యూనిటీ ఎంత స్ట్రాంగెస్ట్ కమ్యూనిటీ అంటే, బీబీఎన్ ఆంధ్రజ్యోతి అనేది ఛానల్ ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో, అందరికీ తెలుసు. అది టీడీపీకి సపోర్ట్గా పనిచేస్తుంటుంది, లేదా జగన్కి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటుంది. అదెవరిది? ఆ క్యాస్ట్ కమ్యూనిటీ ఎవరిది? కమ్మాస్. టీవీ5 ఎవరిది? కమ్మాస్. ఎన్టీవీ ఎవరిది? కమ్మాస్. సో ఆంధ్రప్రదేశ్లో స్ట్రాంగెస్ట్ ఎంటర్ప్రెన్యూరల్ కమ్యూనిటీ మీది. మీరందరూ ఎవరికి పనిచేస్తున్నారు? టీడీపీకి పనిచేస్తున్నారు. టీడీపీ ఎవరిది? కమ్మాస్ది. అయినా కూడా కమ్మాస్ పేదవారు. మాకు తెలిసిన మా ఊర్లో కొంతమంది ఉన్నారు కమ్మోళ్ళు, వాళ్ళు ఇడ్లీలు దోశలు కూడా వేసుకుంటారు. వాళ్ళకి రాజకీయాలు తెలియవు, చాలా మంచి వాళ్ళు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మీలా మాట్లాడలేదే. వాళ్ళు నచ్చితే పోయి ఓటేస్తారు, వాళ్ళు ఎవరికి ఓటేస్తారో ఒకరికి ఇద్దరికి మారుతూ, ఒక సంవత్సరం వీళ్ళకి వేస్తారు, ఒక సంవత్సరం వాళ్ళకి వేస్తారు, వాళ్ళకి నచ్చినట్టు వేసుకుంటూ పోతారు. మీలాగా ఎప్పుడు మాట్లాడలేదే. కమ్మాస్ అంతా ఒకటే, జగన్ని తొక్కేయాలి. ఒక వ్యక్తిపై మీ ద్వేషము, పైగా ఆ మీటింగ్లో మీరు మాట్లాడుతుంది ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే, వాడు నీచుడు, అలాంటోడు, అసలు ఒక మాజీ సీఎంని పట్టుకొని వాడు వీడియోని మాట్లాడేంత ఆ స్థాయి ద్వేషం పెంచుకున్న మీరు అన్ని సంవత్సరాలు ఐపీఎస్లో ఎంత మందికి ఎంత స్వార్థంగా పనిచేసి ఉంటారు. ఇంత కమ్మ కుల పిచ్చి పెట్టుకున్న మీరు ఐపీఎస్గా ఉన్నప్పుడు ఎంతమంది కమ్మ ఎంటర్‌ప్రెన్యూర్స్కి బెనిఫిట్ చేసి ఉండొచ్చు మీరు? వై నాట్? మీరు చేయలేదు అని మీరు చెప్పొచ్చు, కానీ మీరు చేసి ఉండొచ్చని మీ మాటలే చెప్తున్నాయి కదా. అంత కులద్వేషం, ఇంత కుల పిచ్చి పెట్టుకున్న వాళ్ళు మీరు అసలు అడ్మినిస్ట్రేషన్ ఎలా పనిచేశారు సార్? నాకు అర్థం కావట్లేదు. మీరు అడ్మినిస్ట్రేషన్ ఎలా పనిచేశారు? కమ్మ కుల జాతి సంరక్షణ కోసం మీరు పోరాడటం బాగుంది. నీ కులం కోసం నువ్వు పోరాడడంలో తప్పులేదు, కానీ నీ కులం కోసం పోరాడే క్రమంలో నువ్వు మాట్లాడుతున్న మాటలు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాయి? సో నీలాగే ప్రతి ఐపీఎస్ నా కులం నా జాతి అనుకుంటే మిగతా కులపోడికి అన్యాయం జరగదా? లాస్ట్కి మీ ఛానల్స్ ఏవైతే కమ్మ కుల సామ్రాజ్యంతో నడపబడుతున్న ఛానల్స్, ఒక కాపు వ్యక్తి డిప్యూటీ సీఎం అయితే కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. అతన్ని కూడా డిప్యూటీ సీఎం పదవి నుంచి లాగి కింద పారేయాలన్న ఆలోచన. మొన్నటి వరకు కాపులంటే సరిపోని పరిస్థితుల్లో ఈరోజు రాజకీయ అవసరాల కోసం, జగన్పై వ్యతిరేకత కోసం కలుపుకున్నారు. ఎస్, దట్స్ గుడ్. యాక్చువల్లీ అలా కొట్లాడుకోకూడదు, మీరు కలిసి ఉండడమే మంచిది, రాష్ట్రానికి మంచిది, ప్రజలకు మంచిది, అన్నిటికీ మంచిది. కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు ఆయన సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నట్టు కదా మీరు చెప్పాల్సిన. బీబీఎన్ ఆంధ్రజ్యోతి అనే ఛానల్కి చెప్పాల్సిన అవసరం లేదా? చెప్పాలి కదా. లేదు ఆంధ్రజ్యోతి, బీబీఎన్, మనము పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవ్వాలి, వీలైతే సీఎం కూడా అవ్వచ్చు, తప్పే ఉంది అని.
ఇంత కులజాడ్యం పెట్టుకున్న మీరు పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ థింగ్స్ని మీరు ట్రాక్ చేస్తారు చెయ్యరు అనే నమ్మకం ఏంటి? కాపులకి ఏం సెక్యూరిటీ ఉంది? ఇటువంటి మీరు అధికారంలోనో మీకు ఒకవేళ జాబ్లో ఉండుంటే మీలాంటి వాళ్ళ వల్ల కాపులకు కానీ, రెడ్లకు కానీ, ఇతరత్ర బీసీ కులాలకు కానీ, ఎస్సీ ఎస్టీ కులాలకు కానీ ఏం సేఫ్టీ ఉంది? సో ఈ విల్ డిఫంక్ట్లీ మీరు డిఫాక్టోగా మీరు కమ్మ సామాజిక వర్గం కోసమే పనిచేస్తారు కదా. కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ అన్ని, అండ్ ముఖ్యంగా మరీ ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి గారిని మీరు తీసుకురావటం అనేది మీ దుర్మార్గానికి, మీ నీచత్వానికి పరాకాష్ట. రాజశేఖర్ రెడ్డి గారు లేరు, ఆయన కొడుకు రాజకీయాలు చేస్తున్నాడు. మీకు అతన్ని ఎదుర్కోవడం చేతనైతే అతని కొడుకుని ఎదుర్కోండి, తప్పులేదు. రాజకీయాలు మాట్లాడండి, తప్పులేదు. ఎందుకంటే మీరు రాజకీయాలకు రావాలనుకుంటే. లేదు నేను కులం కోసం పనిచేస్తాననుకుంటే నీ కులాభివృద్ధి కోసం మాట్లాడు. అంతేగాని నీ బతుకు బాగుపరుచుకోవటం కోసం నీ కులాన్ని వాడుకొని దాన్ని వాడుకొని నువ్వు ఎదగాలనుకుంటున్నావు చూసావా, ఆ తపన, అది తప్పు సార్. మీరు మాజీ ఐపీఎస్ అధికారి, మీ మీద రకరకాల అలిగేషన్స్ ఉన్నాయి. అండ్ ఇంకొక పాయింట్ కూడా మీరు మాట్లాడారు, 15 సంవత్సరాలు నేను ఫోకల్గా పనిచేశాను, 15 సంవత్సరాలు పనికిమాల డిపార్ట్మెంట్స్లో పనిచేశానని. ఇటువంటి మాటలు మాట్లాడి మీరు ఎట్లా సార్ ఐపీఎస్ అధికారి అయ్యారు? మిమ్మల్ని అన్ని సంవత్సరాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలా పెట్టుకుందో నాకు అర్థం కావట్లేదు. అడ్మినిస్ట్రేషన్లో పనికిమాల డిపార్ట్మెంట్స్ అంటూ ఉంటాయా? అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఏదన్నా నాన్ ఫంక్షనల్ కానీ నాన్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ అని ఉంటాయా? అన్ని డిపార్ట్మెంట్స్ సమిష్టంగా పనిచేస్తేనే ఈ దేశం సక్రమంగా నడుస్తుంది అన్న బేసిక్ సెన్స్ తెలియకుండా మీరు ఎలా సరే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు? చాలా అన్ఫార్చునేట్ మీలాంటి వాళ్ళు పబ్లిక్ ప్లాట్ఫామ్స్, రాజకీయాలలో తలదూర్చి నీచంగా మాట్లాడుతూ కులాన్ని ఫోకస్ చేసి మీలాంటి వాళ్ళ వల్ల కులం అత్యంత నీచంగా దెబ్బతింటుంది. కమ్మవారి మీద ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి నెగిటివిటీ రావడానికి కారణమే మీలాంటి వాళ్ళు. మీరు రాజకీయాలు డబ్బులు సంపాదిస్తారు కులం పేరు చెప్పుకొని, లాస్ట్కు దెబ్బ పడేది కులానికి. జీవితంలో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, అంటే మీ జీవితాన్ని మీకు నేర్చుకోవాల్సింది ఏం లేదు. ఆల్మోస్ట్ మీకు 60-65 ఏళ్ళు వచ్చేసే మీకు. సో మీరు చేయాల్సింది ఏం లేదు. సో ఇప్పుడు మీరు సామాజికంగా చేయాల్సింది ఏంటంటే, ఇటు కులపిచ్చిని జనాల నెత్తిలోకి ఆల్రెడీ యూ స్టార్టెడ్ డూయింగ్ దట్. సో యంగర్ జనరేషన్స్ కమ్మ సామాజిక చెందిన వాళ్ళు ఇంకా మీలాంటి వాళ్ళని నమ్మితే అనవసరంగా అన్ని కులాల కన్నా మేమే అధికులం అని చెప్పుకుంటూ వాళ్ళు సామాజికంగా ఎంత నష్టం చేస్తారో వీ కాంట్ ఎస్టిమేట్. బట్ మీలాంటి వాళ్ళు బాధ్యతగా ప్రవర్తించాలి. కులాన్ని పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధిని ఫోకస్ చేసి మాట్లాడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కానీ కాలం మారిపోయింది, మనం చేయగలిగింది ఏం లేదు. ఇలాంటి వాళ్ళు ఇలాగే మాట్లాడతారు. బట్ అన్ఫార్చునేట్లీ మీరు రాజశేఖర రెడ్డి గారిని అనటం మేము తీసుకోలేకపోతున్నాం. సరే, ఇంకా దానికి మనం ఏం చేయగలుగుతాం? కాలమే మీకు సమాధానం చెప్పాలి.